నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ రోజుల్లో రాజకీయాల్లో రావడం సులభతరం అయ్యింది. బాగా డబ్బు పేరు సంపాదించిన వారిలో చాలా మంది ప్రజాసేవకే మొగ్గు చూపుతున్నారు. అందుకు రాజకీయాలే సరైన వేదిక అని భావిస్తున్నారు. కొందరు మాత్రం పాలిటిక్స్ మీద ఉన్న ఆసక్తితో వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కలగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయమని, ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వమని తెలిపారు. విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చా. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయబోదు. ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం. పార్టీ అజెండాను త్వరలో ప్రకటిస్తామని విజయ్ వెల్లడించారు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డం ఉన్న నటుడు విజయ్. అభిమానులు దళపతి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు. ప్రతిభ చూసిన 10వ తరగతి +1, +2 విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడం వల్ల విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేశారు. అందులో భాగంగానే విజయ్ మక్కల్ ఇయక్కం అంటే అభిమానుల సంఘం నిర్వాహకులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై రాజకీయ పార్టీపై సుదీర్ఘ చర్చలు జరిపారు. తమిళగ మున్నేట్ర కలగం పేరుతో ఆయన పార్టీని స్థాపిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. దీనికి స్వల్ప మార్పులు చేసి తమిళగ వెట్రి కలగం పేరును ఖరారు చేశారు. తమిళ సూపర్ స్టార్ తర్వాత అంతటి స్టార్డం వచ్చింది విజయ్కే. అయితే దళపతికి ఆ స్థాయి స్టార్డం రావడం వెనుక తెలుగు చిత్రాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ కెరీర్ లో పొక్కిరి, గిల్లి, బద్రి, ఆది, వేలాయుధం, యూత్ వంటి సినిమాలు ముఖ్యమైనవి. కెరియర్ ను మలుపు తిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా అనుకరించేవారు ఆయన పాటలు, సినిమాలను రీమేక్ చేశారు. తమిళంలో అభిమానులకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. దీంతో ఆయనకు అక్కడ విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముందు నుంచి సేవాభావం ఎక్కువ విజయ్కి. అదే ఆయన్ను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది. మరి హీరోగా సక్సెస్ అయిన విజయ్ దళపతి రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు?